హాయ్ 1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే రెసిపీ స్పాంజ్ కేకు. ఆ స్పాంజ్ కేక్ని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసుకుని నేను టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ని ఫాలో అవ్వండి. ఇది 3 కోడిగుడ్లు తెల్ల సొన, పచ్చ సొన్నే సపరేట్ చేసుకున్నాను. దీన్ని ఇలా బీట్ చేసుకుని పంచదారని పొడిలాగా చేసుకుని 2-3 సార్లుగా వేసుకుని తిప్పుకుంటూ ఉండండి. 3/4 కప్పు పంచదార పొడి, దీన్ని 2 సార్లుగా వేసుకోండి. పంచదార పొడిని కొంచెం ఉంది, కొంచెం కూడా వేసుకుని బీట్ చేసుకోండి. ఇప్పుడు 3 గుడ్లు పచ్చసొన్న కూడా వేసుకుని బీట్ చేసుకోవాలి. ఇది ఎన్నపూస. ఇది మా ఇంట్లో తయారు చేసుకున్న ఎన్నపూస. మీకు గనక ఇది లేకపోతే బటర్ కానీ ఈ పల్లీల నూనె తప్ప ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు మీరు. ఈ ఎన్నపూస 3/4 కప్పు వేసుకున్నాను. దీన్ని మళ్ళీ బీట్ చేసుకోవాలి. పాలు, కాసిన పాలైనా పర్వాలా, పచ్చి పాలైనా పర్వాలా, 1/4 కప్పు పోసుకోండి. మళ్ళీ బీట్ చేసుకోండి. ఒక 3/4 కప్పు మైదా పిండి, 1 స్పూను బేకింగ్ పౌడరు, 1/4 స్పూను వంట సోడా. దీన్ని బాగా ఇలా జల్లించుకుని ఇచ్చేయాలి. మళ్ళీ దీన్ని ఒకసారి బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఏ ఎసెన్స్ కావాలనుకుంటే అది వేసుకోండి. నేను మాత్రం వెనిలా ఎసెన్స్ చేస్తున్నాను. 1 స్పూను. ఈ కుక్కర్కి ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదన్నా సరే రాసుకొని ఈ పేపర్ వేసుకోండి. ఈ పేపర్ కూడా వేసుకుని దాని మీద కూడా ఆయిల్ని అప్లై చేయండి. చుట్టూ కూడా రాసుకుని ఇందాక మనం ఇట్లా బెండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకోండి. గ్యాస్ వెలిగించుకొని ఈ గిన్నె పెట్టుకుని ఒక 5 నిమిషాలు బాగా వీటి ఎక్కనివ్వాలి. వీటి ఎక్కాక దీన్ని కొంచెం బ్రేక్ చేసుకోండి. అట్లా లోపల బుడగలు అయి ఉండా కూడా నీట్గా వచ్చేస్తుంది. మూతకి గ్యాస్ కట్ లేకుండా, వెయిట్ లేకుండా ఇలా ప్లెయిన్గా పెట్టేసుకోండి. 30 నుంచి 40 నిమిషాల వరకు మీడియంలో పెట్టుకుని కేకుని కాల్చుకోండి. ఇప్పుడు కేకు కుక్ అయిందా లేదా అని చూద్దాం. కేకు కుక్ అయిందా లేదా అని టెస్ట్ చేయడానికి ఈ టూత్ పిక్తో ఇలా నొక్కుకోండి. ఇలా లోపలికంటే చూస్తే ఇలా జిగురు లేకుండా ఉంటే కుక్ అయినట్టు లెక్క. లేదంటే ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేస్తాను.
కేకు ఇలా కట్ చేసుకుని ఇప్పుడు ఇది స్పాంజ్ కేక్ ఎలా స్పాంజ్ లాగా ఉందో చూడండి. ఇలా నేను చెప్పిన ప్రకారంగా మీరు కూడా చేసుకుని చూడండి ఇంట్లో. క్రిస్మస్ శుభాకాంక్షలు. నేను కేక్ ఎలా ఉందని టేస్ట్ చేసి చెప్తాను. కేకు చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు బేకరీకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోని అవసరం లేదు. మీకు ఇంట్లో ఉండే అన్ని వస్తువులు ఇంట్లోనే తయారు చేసుకుని టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేసి నాకు లైక్స్ కొట్టండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. నా వీడియోని మీరందరూ షేర్ చేసుకోండి.